సరిత అనే పేరుని గనుక మనము తీసుకొని, ఈ చాల్దియన్ సిస్టమ్ ప్రకారం గనుక, ఈ వాల్యూస్ 9 గడుల బాక్సులలో నింపినట్లయితే, మనకున్న సమస్యల్లో ఏది పాజిటివ్‌గా ఉంటుంది, ఏది నెగెటివ్‌గా ఉంటుందనేది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ గనుక మనం చూసుకున్నట్లయితే సరిత, SARITHA సరిత. ఈ పేరుకి గనుక మనం వాల్యూస్ చూసుకున్నట్టయితే ఎస్ అంటే 3, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఐ అంటే 1, టీ అంటే 4, హెచ్ అంటే 5, ఏ అంటే 1. ఈ వాల్యూస్‌ను గనక ఈ 9 గడులలో మనం ఫిల్ చేసినట్లయితే ఏది పాజిటివ్‌గా ఉంటుంది, ఏది నెగెటివ్‌గా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ఎస్ అంటే 3. ఇక్కడ 3ను గనుక చూసుకున్నట్లయితే రిలేషన్‌షిప్. సరిత రిలేషన్‌షిప్‌లో అందరితో బాగా ఉంటుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటుంది. కుటుంబ విభేదాలు ఉండవు. అదేవిధంగా ఏ అంటే 1. 1 అంటే వివాహం. సరితకి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ అంటే 2. 2 అంటే సంతానం. సరితకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టీ అంటే 4. 4 అంటే మనకి ఇక్కడ రుణ బాధలు. సరితకి రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా హెచ్ అంటే 5. 5 అంటే సొంత గృహం. సొంత గృహం కట్టుకునే అవకాశం సరితకి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు గనుక మనం చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 ఈ గదులు మొత్తం ఫిల్ అయినవి. ఫిల్ గానివి గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 6. 6 అంటే ఇక్కడ చదువు. చదువులో సరిత ఎంత కష్టపడి చదివినా గూడా ఉద్యోగాలొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా 7. 7 అంటే వ్యాపారం. వ్యాపారంలో ఏ వ్యాపారం చేయనియండి, నష్టాలనేటివి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ వ్యాపారంలో నష్టాలు ఉంటాయి కాబట్టే ఈ రుణ బాధలు గూడా వారికి తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇది 50, 50గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏ వ్యాపారమైనా చేయండి. ఫుడ్‌కు సంబంధించింది కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అదేవిధంగా వాటర్ రిలేటెడ్ ఇలా ఏ వ్యాపారం చేసినా గూడా వీరికి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 8 అనారోగ్యం. వీరికి ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా 9 విదేశీ ప్రయాణం. వీరు ఎంతో కాలంగా విదేశీ ప్రయాణం చేయాలని కలలు కంటూ ఉంటారు. అదేవిధంగా అక్కడికి పోవాలంటే చాలా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా వీరికి శత్రువులు గూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మీరు గనక సరిత అని పేరు పెట్టుకొని